సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు యేసు ప్రభువు నామములో సర్వశుభాలు మీకు కలుగునుగాక. ఈరోజు వాక్య భాగంలో మరి పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండములో నుండి 4వ అధ్యాయములో 24వ వచనములో మోషే గారి గురించి ఒక మాట రాయటం జరిగింది. అది ఏమంటే, మరి ఐగుప్తీయుల మరి చెర నుండి ఇశ్రాయేలీయుల్ని మరి ఇశ్రాయేలీయుల జనాంగాలందరినీ మరి దేవుడు బయటికి రప్పించటం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మోషే గారు. మరి మోషే గారి మీద మోషే గారికి కనబడటం, నా జనాలని, నా ఇశ్రాయేలు ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి జనము మరి ఐగుప్తీయుల్లో చిక్కుబడి ఉన్నారు. 430 సంవత్సరాల నుంచి వారి బానిసత్వంలో ఉన్నారు. మరి నేను అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి మాట ఇచ్చాను, మరి వారి సంతానాన్ని ఇస్రాయేలుగా అభివృద్ధి చేస్తాను అని అన్నాను. వాళ్ళని మరి స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి కనాను దేశము నేను వారికి వాగ్దానం చేశాను, మాట ఇచ్చాను, కనాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను అని మాట మరి ఆయనకి జ్ఞాపకం చేసుకుని, ఎవరు బట్టి జ్ఞాపకం చేసుకోవటం, 430 సంవత్సరాలు బట్టి ఐగుప్తీయులు చెరలో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలు జనాల ప్రార్థన ఆలకించి దేవుడు తన ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాటని జ్ఞాపకం చేసుకుని ఆయన మరి ఒక మనిషి, అంటే ఒక వ్యక్తిని ద్వారా మరి ఆయన దేవుడు చేసే కార్యాలను బయటికి బహిర్గతం చేయటం కోసం మరి ఒకను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరంటే మరి మోషే గారు. మోషే గారి గురించి మరి తెలుసు అందరికీ. మరి తెలియనట్లయితే మరి అది ఈ సందర్భంలో చెప్పటం అయితే కాదు. అయితే ఆ మోషే గారిని దేవుడు ప్రీతికరంగా మరి నేను నత్తివాడని, నేను నిన్ను మరి అంతమంది ఉన్నటువంటి ఆ బహు విస్తారమైనటువంటి ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని నేను నడిపించడానికి నేను నత్తివాడిని, తెలివైన వాడిని కాదు, నేను మరి వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోమని దేవుడికి మరి చెప్పినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మరి చిత్తానుసారంగా మరి నత్తివాడైనటువంటి మోషే గారినే దేవుడు మరి పిలిచాడు. మరి ఆయన పిలిచి ఆయన ఏర్పాటు చేసుకున్న మోషే గారి మీద ఒకానొక సమయంలో మరి ఆయన చంపటానికే మరి దేవాది దేవుడు మరి ప్రయత్నం చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాం. అది ఎక్కడంటే నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనములో చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా. మరి ఇక్కడ ఎవరు వెళ్తున్నారో, మోషే గారు, అతని ఫ్యామిలీ ఎవరంటే మరి అతని భార్య అయిన సిప్పోరా, మరి వాళ్ళ ఇద్దరు కొడుకులు, ఎవరు మోషే గారి ఇద్దరు కొడుకులు, మరి మోషే గారి భార్య, మరి మోషే గారు, నలుగురు ఇక్కడ మరి అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా. మరి ఆ సత్రములో నుండి సత్రము పోవు మార్గమున అంటే సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని చంప చూడగా, అంటే మార్గమున మరి వాళ్ళు వెళ్తుండగా మరి దేవుడు మరి మోషేని చూడగా, అంటే చంపటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం ఈ లేఖనంలో చూస్తున్నాం. అతను మరి దేవుడు మోషేకి ఇన్ని బాధ్యతలు అప్పగించి, మరి మోషేని ఇన్ని బాధ్యతలు అప్పగించి నా జనాంగమైనటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమైన ఇశ్రాయేల్ జనాలని మరి విడిపించటానికి, విముక్తిని చేయటానికి ఏర్పాటు చేసుకున్న మోషే మీద ఎందుకు మరి చంపాలని చూశారు అనేటి మనం మరి ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం కొంచెం మరి తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే కొన్ని ఒక మరి అపరాధము మోషే గారు చేసినట్లు, మరి అది తెలిసి చేశారో తెలియక చేసినట్లే తెలిస్తే మరి సర్దిద్దుకుంటాడు కదా, తెలియక జరిగినట్లు మనం లేఖనాల్లో చూడవచ్చు. ఎలా అంటే చేసినటువంటి, అంటే పాత నిబంధనలో దేవుడు ఏం చేసేవాడంటే కంటికి కన్ను పంటికి పన్ను, మరి దెబ్బకు దెబ్బ కింద, మరి దేవుడు మరి పాత నిబంధనలో మరి చేసిన కార్యాలు బట్టి లేఖనాల్లో మనం తెలుసుకుంటాం.
చాలా చూస్తున్నాం అనమాట. అంటే దేవుడు ఏంటంటే ఆయన రిజల్ట్ ఇమీడియట్లీగా ఉండేది. ఏంటంటే ఒక తన ఆజ్ఞని అతిక్రమిస్తే మరి ఆ అతిక్రమించిన వాళ్ళ మీద ఉగ్రత రప్పించడం అనేది మరి కొన్ని సందర్భాల్లో మరి జలప్రలయం, నోవాహు గారి టైంలో జలప్రలయం రావటం, మరి సుధోమ గుమర్రాలో మరి రావటం, అలా కొన్ని సందర్భాలు చూసాం. అయితే ఇది మోషే గారి సందర్భం ఏంటంటే మరి అదే మరి పాత నిబంధనలో మరి ఉగ్రత ఎక్కువ ఉండేది. ఎందువల్ల అంటే మరి ఆయన ఉగ్రుడి కింద మరి రోషం కలిగిన దేవుడు కాబట్టి ఆయన నామాన్ని అపవిత్రం చేసినట్లు ఆయన అనిపించిన, ఆయన వ్యతిరేకంగా అన్న మరి ఆయన ఉగ్రత మరి వెంటనే జరిగేది. మరి ఈ రోజుల్లో మరి ఇది కృపాకాలం కాబట్టి ఈ రోజుల్లో మరి మరి ఎంతో మంది దేవుడినే మరి దేవుడి మరి మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి తల్లిని మరి మరియమ్మ గారిని తిట్టినా, డైరెక్ట్ ఆయన తిట్టినా, పరిశుద్ధాత్మగా ప్రభ మరి దేవాదేవుడు మరి పరిశుద్ధాత్మని ఎంతో మంది తిడుతున్నారు. మరి వాళ్ళు నోట్లకు వచ్చినట్టు మరి సాతాను అపవాది వేయుచున్న బాణాలకు వాళ్ళు లొంగిపోయి మరి దేవుణ్ణే దూషిస్తున్నారు. మరి నిజంగా దూషించిన వారిని పాత నిబంధనల టైం అయితే వారి మరి ఉండేనట్లు మనం చూసినట్లయితే ఉండేవారు కాదు. ఎందువల్లంటే ఆ టైంలో దేవుడు ఎంతో మరి రోషం కలిగిన దేవుడు, మరి ఉగ్రత తీసుకొచ్చేవాడు. అట్టి విధముగా మరి మోషే గారు మరి ఆయనకి ఒక పొరపాటు జరిగినట్టు మనం చూస్తున్నాం. ఈ లేఖనాల్లోనే ఒక పొరపాటు జరిగినట్టు మనం చూస్తున్నాం. ఆ పొరపాటును బట్టే మోషే గారి మీద ఆయన ఉగ్రుడై మరి చంపడానికి చూసినట్లు ఈ వాక్యం నుంచి. ఎందుకు చంపడానికి చూశాడు మరి దేవుడు అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయం చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టి వాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాముతో దేవాది దేవుడు సున్నతి చేయమని, అంటే సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టి వాడు తన జనులలో నుండి కొట్టివేయబడిన వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాముతో చెప్పినటువంటి సున్నతి కార్యక్రమాన్ని మరి అబ్రహాము గారికి సున్నతి కార్యక్రమం, నీవు నా జనముగా ఉండాలంటే నీకు నాకు ఒక నిబంధన చేశారు. ఆ నిబంధన క్రమం ప్రకారం దేవుడు అబ్రహాము గారికి అబ్రహాము గారిని ఆ సంతతిని అందరినీ మరి నీవు గాని నీ కుటుంబీకులు గాని ప్రతి మగవాడు, అంటే నీ మగవాడు అయినప్పటికీ మగవాడు నువ్వు డబ్బులు పెట్టి నువ్వు మరి వెండి పెట్టి కొన్న నీ దాసుడైనటువంటి ఎవరైనా మరి నీవు నీ సొత్తుగా అనబడిన ప్రతి వాడు మరి సున్నతి చేసుకోవాలి. సున్నతి చేసుకున్నట్లయితేనే వాడు నాకు నా జనముగా మరి ఉన్నటువంటి నా ఆజ్ఞ లోబడిన వారుగా మరి నేను వారికి నీకు మరి ఉన్నటువంటి ఆ ఒప్పందం ఏంటంటే ఇదే, ఆ సున్నతి చేసుకోవాలి. ఆ సున్నతి కానివాడు నా జనము కాదు, సున్నతి చేసుకున్న ప్రతివాడు నా జనముగా, నేను ఏర్పాటు చేసుకున్న జనముగా మరి నేను పరిగణిస్తానని చెప్పేసి దేవాది దేవుడు అన్నాడు. మరి అది మరి ఎవరు దేవుడు మరి చెప్పిన ఆజ్ఞలను బట్టి అబ్రహాము గారు పాటించారు. అబ్రహాము గారి కొడుకుకి ఇస్సాకు కూడా మరి 8వ రోజున మరి సున్నతి కార్యక్రమం చేశారు. అది కూడా మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం 4వ వచనం. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం మరి అబ్రహాము గారు ఇస్సాకుకి మరి ఇస్సాకు అప్పుడే వయసు 8 రోజులు.
ఆ 8 రోజులైన కుమారుడికి సున్నతి చేశాడు. మరి సున్నతి చేశాడు 8 రోజులైనా మరి కొడుకుకి సున్నతి చేసినప్పుడు మరి ఆయన ఆజ్ఞ ప్రకారం 8 రోజులైన సున్నతి చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి మొదలైనది ఇదంతా. తర్వాత మిగతా ఆ తర్వాత అందరూ పాటిస్తూ మొదలెట్టారు. అయితే మోషే గారు ఎక్కడ బ్రతికారు? ఐగుప్తీయుల్లో బ్రతికారు. ఐగుప్తీయులు రాజ్యానికి వచ్చినప్పుడు ఐగుప్తీయులు అంటే ఈజిప్టులు, ప్రస్తుతం ఉన్న ఈజిప్టు ఐగుప్తీయుల మధ్యన మోషే గారు జీవించారు. మోషే గారు మరి ఐగుప్తీయుల్లో జీవించినప్పుడు మరి మనం ఎక్కడుంటే రోమ్లో ఉంటే రోమన్ లాగాను, మరి వేరే ఎక్కడుంటే అక్కడ బిఏ రోమన్ అని ఉంది. అంటే ఏంటి, ఎక్కడికి వెళితే అక్కడ మనం ఆ ప్రకారం మనం జీవించాలని ఒక సామెత ఉంది. అలాగే మరి వీళ్ళు మరి మోషే గారు ఏంటంటే మరి ఐగుప్తీయుల ఆచారాలని మరి చిన్నప్పటి నుంచి అక్కడే పెరగడం వల్ల ఐగుప్తీయుల ఆచారాలు పాటించారు. ఐగుప్తీయుల ఆచారాలను పాటించారంటే ఐగుప్తీయుల ఆచారాలు ఏమిటి అని మనం మరి చూసినట్లయితే మరి వాళ్ళు ఏంటంటే వారి ఆచారము ఇక్కడ మోషే గారి వైఫల్యం ఒకటి కనపడుతుంది. మోషే తన కుమారుడికి సున్నతి చేయలేదు. ఆ వైఫల్యం అతని నిబంధన జనంలో ఒకనిగా వ్యవహరించలేదని సూచిస్తుంది. అంటే నిబంధన జనంలో ఒకనిగా మరి అవ్వాలంటే మరి దేవునిని మరి నిబంధన క్రమం పాటించాలి. ఆ నిబంధన క్రమం అంటే ఏంటంటే దేవుడు బయలుపరిచినటువంటి అబ్రహాము గారికి చూపించిన మరి ఏం చేయాలని సూచించిన ఒక విధం ఏంటంటే మరి ప్రతి మగవాడు గోప్యాంగ చర్మముని సుంతి చేయాలి అని ఉంది. ఆ సుంతి చేయాలి అన్నప్పుడు మరి ఐగుప్తులో పెరగటం వల్ల మరి ఐగుప్తిలో మరి ఆచారాలని మరి పాటిస్తున్నటువంటి మోషే గారు దాన్ని మర్చిపోయినట్టుగా చూస్తున్నాం. మర్చిపోయారో లేకపోతే వీళ్ళ ఆచారం ప్రకటన చేస్తున్నారు. వీళ్ళ ఆచారం ఏమిటంటే అంటే ఐగుప్తీయుల ఆచారం ఏమిటంటే అది ఐగుప్తీయుల ఆచారం ఏంటంటే శైశవ దశ నుండి కౌమార దశ వరకు, అంటే ఇంచుమించు బాల్యము నుండి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి యువకుడికి 14 సంవత్సరాలు అంటే ఇంచుమించు 14 సంవత్సరాలు అంటే కౌమార దశని టీనేజ్ అనొచ్చు అనమాట. టీనేజ్ అంటే కౌమార దశ వచ్చేటప్పటికి మరి అప్పుడు సున్నతి అంటే మరి బాల్యంలోనే చేయటం కాకుండా మరి కౌమార దశకి అనేటువంటి అంటే యవ్వన దశకి వచ్చినప్పుడు సున్నతి చేయటం ఐగుప్తీయుల ఆచారంగా ఉన్నదే. ఐగుప్తీయుల ఆచారంగా ఉన్నది కాబట్టి ఈయన మోషే గారు మరి కొడుకుకి మరి 2 కొడుకుల్లో ఒక కొడుకి మరి చేయనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మరి ఇంచుమించు 14 సంవత్సరాలు మరి వచ్చినప్పుడు చేసేవారిగా ఉన్నారు కాబట్టి ఇంకా 14 సంవత్సరాలు ఈయనకి వచ్చి ఉండకపోవచ్చు. అందువల్లే మరి వస్తున్నట్లయితే మరి ఈయన కూడా మరి కుమారుడు కూడా మరి ఆ సుంతి కార్యక్రమం జరుగుంది. కానీ ఇక్కడ జరగలేదంటే వచ్చి ఉండలేదన్నమాట. అయితే మరి దేవుడి నిబంధన క్రమం ఏంటి? అబ్రహాముకి ఏర్పాటు చేసిన క్రమం ఏంటంటే నీలో ప్రతివాడు నీకు చెందిన, నీవు డబ్బులు పెట్టి నీ వెల ఇచ్చి నీ వెండితో కొన్న నీ ప్రతివాడు నీ పనివాడు ఎవరైనప్పటికీ మరి అతను 8వ రోజునే సున్నతి చేసుకోవాలని చెప్పేసి మనం చూపించిన లేఖనాలు చూస్తున్నాం. మరి ఈయన ఏంటంటే ఐగుప్తీయుల ఆచారం ప్రకారం పాటించారు. ఐగుప్తీయుల ఆచారం మరి దేవుడికి మరి చేసిన మరి చెప్పిన సూచనలు పాటించినట్లు కదా మరి ఉన్నది. అందువల్ల దేవుడు ఏం చేశాడు? మరి ఆయన నిబంధన నుండి మరి చూసాం కదా మరి వాక్యంలో చేసిన మరి నిబంధనను పాటించిన ప్రతివాడు ఎవరికి విరోధమో అంటే మా నిబంధనను పాటించకపోతే దేవుడికి విరోధం. అంటే నా జనులు కాదు కదా, నా జనులు కాదు అన్నట్లు మీరు నేను నా జనాంగాల నుంచి మిమ్మల్ని కొట్టివేస్తానని ఉన్నది. అంటే నా నిబంధన ఏదనగా మీలో ప్రతి వాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును అని ఉంది. మరి 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడనైనా నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతివాడు మీలో సున్నతి పొందవలను. మరి ఇక్కడ జరిగింది ఏంటంటే జరగలేదు. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారం మరి జరగకుండా ఐగుప్తీయుల్లో ఆచారాన్ని అనుసరిస్తున్నటువంటి మరి అనుసరిస్తున్నారో లేకపోతే మరిచిపోయారో తెలియదు. కానీ మరి ఎక్కడ ఉంటే మరి వాళ్ళ మరి సహవాసమే జరుగుతుంది కాబట్టి ఆ ఆచారం ప్రకారం ఇది జరుగుతుంది. అయితే మరి జరగలేదు కాబట్టి మరి దేవుడు చేసే క్రియలను మరి దేవుని జనంగా మరి ఎలా పరిగణిస్తాడు దేవుడు? మరి అట్టి విధముగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఐగుప్తీయుల్లో మగపిల్లలకు 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతే సున్నతి చేసేవారు. అయితే తన నిబంధనకు సూచనగా 8వ రోజున సున్నతి చేయాలని దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించాడు. మనం లేఖనాలు చూసాం. అది ఇక్కడ జరగలేదు.
అయితే మోషే తన కుమారుడికి సున్నతి చేయలేదు. ఆ వైఫల్యం అతడు నిబంధన జనములో ఒకనిగా వ్యవహరించలేదని సూచిస్తుంది. అంటే మరి వైఫల్యం ఒకటి జరిగింది అంటే మరి సూచించిన సూచనలు పాటించకపోతే మరి వ్యతిరేకమైనట్టే కదా. ఇప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్తున్నామంటే మరి ఇంచుమించు ఒకరి దగ్గర మనం ఉద్యోగం కానీ మరి నౌకరి కానీ చేస్తున్నామంటే ఆ యజమాని చెప్పినట్లు మరి ఇతను చేసేటువంటి అతని కింద ఉద్యోగం అయితేనేంటి, మరి పనివాడైతేనేంటి, మరి ఆయన చెప్పినట్లు అన్ని పాటిస్తేనే కదా మనం ఆయనకి లోబడి ఉంటాము. ఆయన పాటించినట్లయితే మరి ఆయనకి మనం వ్యతిరేకం అవుతాం కదా. అట్టి విధముగా మరి చెప్పినటువంటి కార్యక్రమం మరి సున్నతి అనేది జరగకపోవటంతో దేవుడు కోపంతో మరి ఇక్కడ మరి ఆయనని మరి మనం సంహరించడానికి అంటే చంపటానికి ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వైఫల్యం అతడు నిబంధన జనంలో ఒకనిగా వ్యవహరించలేదని సూచిస్తుంది. అది తీవ్రమైన అపరాధం, అంటే తీవ్రమైన అపరాధంగా దేవుడు భావించాడు. అందువల్ల మరి అందుకు భిన్నంగా శిశువుకు 8వ రోజున సున్నతి చేయడంలో తనకి మరి సున్నతి చేయడంలో ఎవరికి మరి పాత్ర ఎక్కువగా ఉన్నదంటే తల్లికి ఎక్కువ పాత్ర ఉందంటే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తల్లికి స్పష్టమైన ప్రమేయం ఉంది. అంటే ఇంకోటి మనం చూద్దాం ఎక్కడంటే, అతడి పోవు మార్గమున శత్రుములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని, అంటే సిప్పోరా ఎక్కడ అంటే ఇది ఇప్పుడు నేను చెప్పి చదివిది నిర్గమకాండం 4వ అధ్యాయం 25వ వచనం, అంటే 24, 25 చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 24, 25 వచనం. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనిను, అంతటా ఆయన అతనిని విడిచెన్ను. అంటే సిప్పోరా వెంటనే దేవుడు మరి మోషే గారిని చంపటానికి వచ్చినప్పుడు మరి సిప్పోరా మరి ఒకవేళ మరి సిప్పోరా గాని అంటే మోషే గారి భార్య సిప్పోరా మరి అప్పటికప్పుడు గ్రహించి ఆ ఆజ్ఞను ఎందుకు దేవుడు చంపటానికే మరి తన భర్త అయిన మోషే గారిని మరి దేవుడు చంపటానికి వచ్చాడు అని ఇమిడియట్లుగా ఆవిడ గ్రహించి మరి వాడిగల రాయి తీసుకుని మరి తన కుమారుడికి మరి గోప్యాంగ చర్మాన్ని కట్ చేసి, అంటే మరి దాన్ని కోసి మరి ఆయన ఎదురుగా ఎవరు ఎదురుగా మోషే గారి ఎదురుగా పడవేసింది కాళ్ళ దగ్గర. వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసిన. అతని పాదముల యొద్ద అంటే మరి ఎవరి పాదములు అనుకుంటారేమో, మోషే గారి పాదముల యొద్ద. మోషే గారి పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను, అంతటా ఆయన అతనిని విడిచిన. ఆయన ఎవరెవరుగా దేవుడు చంపడానికి వచ్చినటువంటి దేవుడు మరి అంతటా ఆయన అతనిని విడిచిన, అంటే మోషే గారిని చంపకుండా విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి, అంటే ఈ రక్త సంబంధం అంటే రక్తం చిందించబడింది కాబట్టి అక్కడ నిజముగా నీవు నాకు ఈ రక్త సంబంధమైన పెనిమిటివి అన్నట్లు మనం చూస్తున్నాం అనమాట. ఎలాగంటే ప్రయాణంలో వారు మజిలీ చేసిన చోట యెహోవా మోషేను సమీపించి అతన్ని చంపదలిచాడు. అయితే మోషే భార్య సిప్పోరా పదునుగల రాయి చేత పట్టుకుని తన కొడుకును సున్నతి చేసి వాడి మర్మాంగ చర్మమును కోసి మరి మోషే పాదాల యొద్ద మరి దగ్గర పడవేసింది. నిజంగా నువ్వు నా పాలిట రక్త సంబంధమైన భర్తవు అంది. అందుచేత యెహోవా మోషేను బ్రతకనిచ్చాడు. అంటే సారాంశం ఏంటంటే, మనం వాక్యాన్ని చదువుతున్నాం అనుకోండి, చదివితే మనం అసలు ఇక్కడ ఏంటి సందర్భం ఏంటి, అసలు ముందు వెనక ఏంటి అనేది మనం వాక్యం ఎప్పుడైనాను మరి వాక్యం చదివేటప్పుడు చదివేసేది పేపర్ చదివినట్లు చదివితే మనకు అర్థం కాదండి. పేపర్ చదివినట్లు చదివితే అర్థం కాదు. ఎందువల్లంటే పేపర్ చదివినట్లు ఎందుకు చదువుతామంటే ఆ పేపర్లో ఉన్న అంశాలన్నీ మన సామాజిక అంశములు, అంటే రోజు మనం మనం మాట్లాడే భాష బట్టి రాస్తారు. మరి మనకు జరిగే మరి పరిస్థితులు ఆ పదాల ప్రయోగం ఏంటంటే వింటాం కాబట్టి ఆ పదాలన్నీ మనకి అర్థమయ్యే రీతిలో ఉంటాయి కాబట్టి మనం చదివినప్పుడు అవి అర్థమవుతాయి. కానీ ఇది మరి పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి భాష ఎప్పుడుది, మనం ఎప్పుడో మరి అప్పుడు హెబ్రీలు మరి ఆదిమ హెబ్రీ భాష నుంచి మరి దీన్ని
తర్జుమా చేశారు. మరి తర్జుమా చేసినప్పుడు మరి భాష కొంత గ్రాంధికంగా ఉంటది కదా, మరి గ్రాంధికమైన భాషలనే మరి చదవాలంటే మన శ్రద్ధ పెట్టి చదివి ఆ మరి ఒక ఏంటంటే అర్థం చేసుకునేటట్లు చూస్తేనే మనకి అర్థమవుతుందంట. అది కూడా ఒకటి రెండు సార్లు అర్థం కాకపోవచ్చు, కానీ అప్పుడు మనం దానిని మన భాషకు ఏంటంటే మన పరిస్థితులకు అనుకూలంగా మనం చదివినట్లయితే అర్థమవుతుంది. లేదు అంతేగాని పేపర్ చదివినట్లయితే అయితే మరి బైబిల్ అనేది అర్థం కావు. కాబట్టి నేను సలహా ఏంటంటే బైబిల్ని 1-2 సార్లు చదవాలి, అర్థం కాకపోతే ఇంకోసారి చదవాలి. అప్పుడు చదివినట్లయితే మనకి ఆ పదవాల ప్రయోగం ఎందుకు చేశారు ఏంటనేది వాటి అంతా లోపల ఉన్నటువంటి గూఢార్థాలు మరి మర్మమైన అంశాలు మనకి తెలియబడతాయి. ఇటు విధముగా మరి మోషే గారు మరి దేవుడికి మరి ఆయన చిత్తానుసారాన్ని నెరవేర్చడంలో ఒకటే విఫలం అవటం వల్ల మరి ఆయన మరి కోపం అనేది మోషే గారి మీదకి వచ్చినట్లు చూస్తున్నాం. ఇక్కడ సిప్పోరా గారు మరి ఆవిడ మోషే గారి భార్య సిప్పోరా మరి కొడుకుకి సున్నతి చేయటం అంటే 8వ రోజున సున్నతి చేయటం ఏంటంటే 8వ రోజున సున్నతి చేయడం కారణం ఏంటంటే బాలుడుగా ఉన్నప్పుడు పాలు తాగుతున్న వయసులో బాలుడుగా ఉన్నప్పుడు కుమారుడిని బాధ్యత ప్రతిదీ తల్లే చూసుకుంటుంది. మరి తల్లి చూసుకుంటారు కానీ తండ్రి చూసుకోలేడు కదా, పాలు ఇస్తూ ఉంటే పెంచుతారు కాబట్టి ప్రతి బాధ్యత మరి కుమారుని ప్రతి బాధ్యత తల్లి చూసుకుంటది కాబట్టి తల్లికి ఆ శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి ఆ 8వ రోజు చేసినట్లయితే మరి పిల్లవాడికి ఉన్నటువంటి శారీరకమైన ప్రతి అవసరతను తల్లి చూసుకుంటుంది కాబట్టి ఆ చిన్న వయసులోనే తల్లి మరి 8వ రోజున చేసినట్లుగా మనం మరి దేవుడు ఆజ్ఞాపించినట్టు చూస్తున్నాం. అదే 14వ సంవత్సరం 15వ సంవత్సరం అయితే మరి కౌమార దశకి మరి పెద్దవాడు అవుతాడు కాబట్టి అప్పుడు మరి చూడటానికే మరి చేయటానికే బాధ్యతలు చేయటానికి ఉండదు కదా, దూరం అవుతాడు కాబట్టి పెద్దవాడైతే అతనికి చూసే బాధ్యత మరి తల్లి నుండి తప్పిపోతుంది కాబట్టి అప్పుడు ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో ఐగుప్తీయుల ప్రజలు పెద్దవాడైనప్పుడు చేస్తున్నారు, పెద్దవాడైనప్పుడు చేస్తున్నారో ఆ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చినప్పుడు చేస్తున్నారు కాబట్టి అది మరి ఈయన దేవుడు చెప్పిన ఆజ్ఞకి విరుద్ధంగా ఉంది, ఆచరణకు విరుద్ధంగా ఉంది. ఇప్పుడు మరి మోషే తన కుమారులలో ఒకరికి కనీసం ఒకరికి సున్నతి దేవుడు ఉగ్రత నుండి తప్పించినట్లు మోషే గారిని అది జరిగింది. ఒకవేళ సిప్పోరా గాని ఆ విషయాన్ని తెలుసుకోకుండా మరి విడిచిపెట్టినట్లయితే మరి అక్కడ మరి ఆ ఉన్నట్టు ఉగ్రత అక్కడ విషయం అక్కడ సందర్భం ఎలా ఉండేదో మనకి తెలియదు. మనకి దాన్ని మనం విడిచిపెట్టదు. ఎందువల్ల అంటే దేవుడు జరిగిన దాన్ని మనకి తెలియపరిచిన దాని గురించి మాట్లాడాలి, కానీ తెలియపరిచిన దాని గురించి మరి మనం మాట్లాడకపోవడం ఆలోచించకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇదే సున్నతి విషయాన్ని మనము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూద్దాం. యెహోషువ 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సమయమున యెహోవా రాతికత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతికత్తులు చేయించుకుని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. ఐగుప్తులో మార్గములో అరణ్యములో చనిపోయారంట. సున్నతి చేసిన వారే యుద్ధ సన్నద్ధులైన వారు. మరి యుద్ధ సన్నద్ధులైన వారందరూ సున్నతి యుద్ధ సన్నద్ధులైన వారు సున్నతి చేసుకున్నప్పటికీ మరి అరణ్య మార్గములో ఐగుప్తు దేశంలో నుండి మరి బయటికి తీసుకొస్తున్న మరి అరణ్య మార్గంలో అంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన మరి ఈ అరణ్య మార్గంలో వారు సున్నతి చేసుకున్నప్పటికీ చనిపోయారు. ఎందువల్లంటే వారి అవిధేయత వల్ల వారి కొడుకులకి అప్పుడు పుట్టిన వారి సంతానానికి మరి సున్నతి చేసినట్లు ఇక్కడ లేదు. ఎవరు మరి యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ
ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. అంటే కొడుకులు వారు మరి సున్నతి చేసుకున్నారు, కానీ మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి కొడుకులకి అంటే ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు పుట్టినట్టు వారికి ఎవరికి సున్నతి చేసి ఉండలేదు. సున్నతి చేసి ఉండలేదు, కొడుకులకి సున్నతి చేసి ఉండలేదు. కాబట్టి మరి సున్నతి చేసి ఉండని మరి మోషే గారిని కూడా దేవుడు చంపటానికి చూసినట్లుగా మరి ఇక్కడ మనం ఈ లేఖనాల్లో మరి అర్థమవుతుంది అనమాట. అంటే దేవుని ఆజ్ఞని మనము దేవునికి నమ్మిన వారముగా ఉన్నప్పటికీ మరి దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని మరి ఇక్కడ చూస్తున్నాం. ఇది అంత పాత నిబంధనలో మరి జరిగినట్లుగా మరి చూస్తున్నాం. అంటే ఆ దేవుని ఆజ్ఞానికి వ్యతిరేకంగా ఉంటే మరి మరి తన ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే గారి మీద కూడా దేవుడు చంపడానికి మరి చూసాడంటే ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉన్నట్లు చూస్తున్నాం. అంటే అప్పుడు మరి మరి మోషే భార్య సిప్పోరా గారు మరి చేయకుండా రక్తం చిందించడం, మరి అది చేసే మరి ఏమైతే చేయకుండా మరి అక్కడ లోపం ఉన్నదో ఆ లోపాన్ని ఆవిడ గ్రహించి వెంటనే మన కొడుకుకి సున్నతి చేసినప్పుడు మరి దేవుని ఉగ్రత మరి ఆయన మీద నుండి బయటికి వెళ్ళింది. అంటే ఇప్పుడు దానికి కారణం ఏంటంటే నడిపించాలి, నాయకుడు అయిన వారిని నడిపించాలని మోషే గారిని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఆ మోషే గారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ నిబంధనని మోషే గారు పాటించాలా వద్దా? పాటించలేదు. అయితే మర్చిపోయారు, లేక మరి ఆ ఐగుప్తీయుల ఆచార ప్రకారం ఈయన నడవడం వల్ల అక్కడ ఒక లోపం జరిగింది. మరి ఆ లోపాన్ని ప్రకారం మరి నేను ఏర్పాటు చేసుకున్న అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేల్ ప్రజలనే మరి దేవుడు ఏర్పాటు చేసిన ఇశ్రాయేల్ ప్రజలను మోషే గారి నాయకత్వంలో నడిపించాలంటే మరి ఆయన మరి ఆజ్ఞని మరి నడిపించేవాడు పాటించాలిగా అని చూపిస్తున్నాం. ఇక్కడ నడిపించేవాడు మరి దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞను పాటించినట్లయితే మరి ఆయనకి శిష్యుడికి ఎలా ఉంటాడు, ఆయన ఆజ్ఞను మరి పాటించేవాడిగా ఎలాగుంటారు? అందువల్లే దేవుడు మరి నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆయన ఆజ్ఞను పాటించిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఉగ్రత ఆయన మీదకి వచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అలాగే మనం కూడా మన దైనందిక జీవితంలో దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నామంటే సరిపోదు. అంటే మనం కొన్ని విషయాల్లో తప్పిపోతున్నామేమో, కొన్ని విషయాల్లో మరి మనం గ్రహించినట్లు ఉంటున్నామేమో, కానీ అయితే ఆ గ్రహింపు దొరికినప్పుడు మనం ఎందులో తప్పిపోతున్నామో, ఎందులో మనం వెనకబడి ఉన్నామో వాటిని దేవుడు బయలుపరిచినప్పుడు, అంటే మనం గుర్తిరగనప్పుడు అయితే మరి వెళ్ళిపోతుంది. మనం గుర్తు లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. కానీ మనం దేవుడు మనకి బయలుపరిచినప్పుడు, అంటే ఇక్కడ ఉగ్రత దేవుడు ఉగ్రత మరి దేవుడు చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళు గ్రహించారంటే గ్రహించే బుద్ధిని కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు గ్రహించినప్పుడు మనం మారాలి. మన తప్పు ఏమున్నదో మనం సరిదిద్దుకున్నట్లయితే దేవుని ఉగ్రతకే మనం తప్పించుకున్న వారం అవుతాం. దేవుని ఆశీర్వాదానికి మనం కారణమైన వాళ్ళు అవుతాం. ఆయన కృప మన మీద ఉంటది. ఏదైనప్పటికీ దేవుడు మనల్ని మరి హెచ్చరిస్తాడు, కానీ మనకి వార్నింగ్ చేస్తాడు, కానీ మనల్ని మరి తెలియంది మనకి తెలియపరుస్తాడు, కానీ మనల్ని మరి ఆయన ఉగ్రానికే పాత్రుడిగా చేయడు. ఎందువల్లంటే ఈ కృపాకాలంలో కొత్త నిబంధన కాలంలో మనం ఎంత అవిధేయులుగా ఉన్నా కూడా మనం ఎప్పుడు ఆ అవిధేయతను తెలుసుకుని మరి ఆయన దగ్గరికి వస్తామని ఆయన ఎప్పుడు మన హృదయమనే మరి తలుపు వద్ద మరి తలుపు చుట్టూ ఉన్నాడు. ఎందువల్లంటే మనం ఉన్నటువంటి పాప జీవితాలని విడిచిపెట్టి మరి ఆయనకి మన హృదయాన్ని శుభ్రం చేసుకుని ఆయన మనం ఆహ్వానిస్తే ఆయన హృదయంలో ఉంటాడు కదా అన్నట్లు మనం గ్రహించిన వారమైన ఉంటారు. అలాగే నేను ఇప్పుడు మీరు చెప్పిన వాక్యము మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరి ఇది ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని మరి ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్పిన మరి వివరణ ద్వారా మీరు తెలుసుకున్నారని నేను గ్రహిస్తున్నాను. అలాగే నేను చెప్పిన వాక్యం మీ అందరికీ దేవుడు మీ జీవితాల్లో ఫలింపజేయును గాక. మరి అలాగే నా ఛానల్ చూస్తున్న యూట్యూబ్ ఛానల్ మరి చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు నేను చెప్పేలాగున నేను తెలుసుకుని మీకు చెప్తాను. అట్టి కృపాధన్యత జ్ఞానాన్ని నాకు దేవుడు దయచేయాలని, అలాగే నా పరిచర్య గురించి మీరందరూ మరి ప్రార్థన చేయమని కోరుచున్నాను. అలాగే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి. మీరు మరి విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నా ఛానల్ని మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయటం వల్ల మరి
ఈ వాక్యం ఎంతో మందికి వెళ్తుంది అనమాట. అంటే బూస్టప్ అంటే మీరు కూడా మరి పరోక్షంగా దేవుని నేను చేస్తున్న పరిచర్యలో మీరు కూడా భాగస్థులు అయి ఉంటారు. అలాగే దేవాది దేవుడు దీవెనలు మనందరికీ తోడై ఉండును గాక. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దీవెనలు ఆశీర్వాదాలు సకలాశీర్వాదాలకు మనకి మన కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్.